మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో గడ్డివాములకు నిప్పు పెట్టిన కేసులో నిందితుడు సైకో సుధాకర్ను పోలీసులు చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత కొద్ది రోజులుగా పెద్దవడుగూరు మండలంలో రైతులు గడ్డివాములకు సైకో సుధాకర్ నిప్పు పెడుతున్నాడు. డ్రోన్ల సహాయంతో సుధాకర్ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని చితకబాదారు. నిందితుడిని కొట్టిన వీడియోలు వైరల్ అవడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. అనంతపురం జిల్లాలో గడ్డివాములకు నిప్పు పెట్టిన కేసులో నిందితుడు సైకో సుధాకర్ను పోలీసులు చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ కూడా ఆ వీడియోను మనం చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. పోలీసులు విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి దృశ్యాలు. గత కొద్ది రోజులుగా పెద్దవడుగూరు మండలంలో రైతుల గడ్డివాములకు సైకో సుధాకర్ నిప్పు పెడుతూ వస్తున్నాడు. డ్రోన్ల హెల్ప్తో సుధాకర్ను గుర్తించారు పోలీసులు. వెంటనే అదుపులోకి తీసుకుని చితకబాదారు. నిందితుడిని కొట్టినటువంటి వీడియోలు వైరల్ అవడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ జీవన్ సిద్ధంగా ఉన్నారు. జీవన్, ఆ వీడియోలు మీరు పంపిన వీడియోలు చూస్తే చాలా కర్కశంగా ఉన్నాయి. అంటే పోలీసులు చాలా దారుణంగా చితకబాతున్నారు. దీనికి సంబంధించి ఎస్పీ ఆదేశించారు, విచారణకు అంటున్నారు. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? తాడిపత్రి నియోజకవర్గంలోనే పెద్దవడుగురు మండల కేంద్రంలో గత ఈ నెల 13వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వరుసగా రైతులకు సంబంధించినటువంటి గడ్డి బాంబులకు నిప్పు పెట్టినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులుగా రైతులు అందరూ కూడా పోలీసులు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 19వ తేదీ వట్టం విజయభాస్కర్ రెడ్డి అనే గడ్డివాముకి నిప్పు పెడుతున్నటువంటి విజువల్స్ వెలుగులోకి రావడంతో పోలీసులు దాని ఆధారంగా విచారణ అయితే చేపట్టి గుంతకల్లు ప్రాంతానికి చెందినటువంటి పెద్దరంగుడు అనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ అరెస్ట్ విషయం తెలుస్తున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఈ పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఆ నిందితుడిని తమకు అప్పగించాలని పెద్ద ఎత్తున రైతులు చేరుకోవడంతో ఈ పోలీసులు పరిస్థితిని ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు రైతుల చేతుల్లోకి ఈ యొక్క చట్టం వెళ్ళకోకుండా పోలీసులు అక్కడికక్కడే శాంతి భద్రతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పరిస్థితులు అదుపు తప్పుకోకుండా ఎస్ఐ ఆంజనేయులు వెంటనే ఆ యొక్క నిందితుడిని వారి ఎదురుగానే రైతుల ఎదురుగానే ఈ పరిస్థితిని శాంతింపజేయడానికి ఒక 2 ఏళ్లు అతన్ని లాఠీతో కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు కూడా కొంచెం శాంతింపజేసినటువంటి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం అయితే జరిగింది. అయితే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ వైరల్ అయినటువంటి నేపథ్యంలో నెటిజన్స్ కొంతమంది అయితే ఈ ఎస్ఐ చేసినటువంటి పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా పెద్దవడుగులకు సంబంధించి రైతులు ఈ ఎస్పీ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారో ఎస్పీ సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇష్యూ చేసినట్టు తెలుస్తుంది. ఈ సస్పెన్షన్ ఆర్డర్ ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులంతా కూడా 2 లారీలతో అనంతపురం ఎస్పీ ఆఫీస్ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎస్ఐ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే రైతుల చేతిలో నిందితుడు హతమయ్యేవాడని రైతులు ఆగ్రహంతో అతన్ని చంపేసేవారని ఇటీవల వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైతులందరూ కూడా ఎస్ఐ చేసిన పనికి కొంతమంది శబాష్ అని అంటే ఇంకా కొంతమంది అయితే పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ జీవన్.
అదే